ఏ విషయంలో అలసిపోకు, విసిగిపోకు, కురిగిపోకు, ముందుకు సాగిపో. అందుకే పౌలు అన్నాడు, మంచి పోరాటమో పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసము కాపాడుకున్నాను. ఇప్పుడు నేను కూడా విశ్వాసుల సమూహంలోకి వెళ్ళిపోయినట్టుగా నువ్వు నేను కూడా మరణము వరకు పోరాడాలి. ఆగిపోకూడదు, విసిగిపోకూడదు. దేవుని రాజ్యం చేరాలనే ఆశ, దేవుని రాజ్యానికి అనేకుల్ని చేర్చాలనే ఆశ, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదుము అనే మాట మనందరి కుటుంబాల్లో వర్ధిల్లాలి. కుటుంబాలుగా నిన్ను సేవించే భాగ్యం మాకు ఇచ్చావు. మా బిడ్డలను కృపలో పెంచుకునే కృపలు మాకు ఇచ్చావు. సాతానును ఓడించడానికి జతపరుచుకున్నావయ్యా. ఇరువురిరువురుగా చేరి ఏకీభించి ప్రార్థిస్తే అక్కడ నీవు ఉంటానన్నావు కదా. మా కుటుంబాలని ఆలయాలుగా మారడానికి, మా జీవితాలను ఆయన నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి, శోధనలు తప్పించి, లోకాశలను విడిచిపెట్టి, అపవాది రూమర్స్కి అపవాది చోటివ్వకుండా యేసు వైపు చూచుచు మా ముందు పరిగెత్తి మా కొరకు ఎదురు చూస్తున్న విశ్వాస సమూహంలో మేము కూడా చేరుటకు, యుగములు తరతరములు ఆ పరలోక రాజ్య వారసులుగా నీతో జీవించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జై 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 జై.